పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి మండలం కనగర్తి కాపులపల్లి రాగినేడు కుర్మపల్లి బ్రాహ్మణపల్లి బొంపల్లి మేరపల్లి గ్రామాలలో మంగళవారం రోజున ఉదయం ఉపాధి హామీ కూలీలకు గ్రామ ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను మే 13వ తేదీ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పెద్దపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే విజయరమణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు మనకు వెంకటస్వామి మనవడు వెంకటస్వామి అంటే అయ్యా గుర్తొచ్చిందమ్మా. ఎందుకంటే మనకు ఎంపీ ఉండే మంత్రి ఉండే మన ప్రాంతం నుంచి వాళ్ళ కొడుకే వివేక్ కొడుకే గడ్డం వంశీ. మనకి ఎంపీ యువకుడు మంచోడు. రేపు నాకెట్టు ఒట్లేసిందో ఎంపీ కూడా మీరు అట్లా ఒట్లేసి గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మన ప్రాంతంలో అన్ని విధాలుగా మన ముఖ్యమంత్రి గారికి నేను ఎంత దగ్గరైనా మళ్ళీ మీ ఓటు వాళ్ళే మీ దగ్గర అంటారు. ఓట్లు మీరు పెద్ద ఎత్తున వేస్తే మన ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అన్ని పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏవైతే చెప్పిందో ఏమైతే మీకు హామీ ఇచ్చిందో వాటిలో భాగంగా మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు, దాంతోపాటు 5 లక్షలున్న ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ, దాంతోపాటు మొన్నటి నుంచి 2 నెలలు గడిచింది. ఇది 3వ నెల. అలా 5 తారీఖు 10 తారీఖు వస్తే 3వ నెల కూడా 0 కరెంటు బిల్ వస్తుంది. 200 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళందరికీ కరెంటు మాకు ఉంది. అది కాకుండా 500కే గ్యాస్ సిలిండర్. ఆ రోజు మీ మాట ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడక్కడ కొంతమందికి పడ్డాయి, ఇంకా కొంతమందికి సబ్సిడీ పడలేదు. మీరు అనుకుంటే 500 రూపాయలకే గ్యాస్ అంటే మీరు ఇలా 1000, 950, 1100 పెడతా ఉన్నారు. మీ ఆటో కిరాయి కాకుండా 500 ఆ గ్యాస్కు 1000 ధర అయింది అనుకో, 500 ఇచ్చిపెట్టి మిగతా 500 మీ అకౌంట్ సబ్సిడీ పడుతుంది. 950 గ్యాస్ ధర అనుకో, 875 అంటే ఆ 500 పోగా 375 మీ అకౌంట్ పడుతుంది. ఇవి కొంతమందికి పడ్డాయి, ఇంకా కొంతమందికి పడేది తీసుకున్నారు. ఇవి దశల వారీగా పడతాయి. మీకు ఆ ఇబ్బంది లేదు, ఆ ఇబ్బంది రాదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మనం బొంబేలు తిరిగినప్పుడు కానీ మేరపల్లి తిరిగినప్పుడు కానీ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యాన్న అనే కార్యక్రమం తిరిగినప్పుడు కానీ చాలా మంది ఇల్లు లేని నిలిపేది అన్నారు. ఇల్లే లేని వాళ్ళు ఉన్నారు, గుడిసెలలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇళ్లకు కవర్లు కప్పుకొని ఉన్నారు. వాళ్ళందరికీ బొంపెల్లి కానీ మేరపల్లి కానీ దశల వారీగా 5 లక్షల ఇల్లితం ఆల్రెడీగా భద్రాచలం రాముని సాక్షిగా ఆ ఇళ్ళ లాంచ్ చేయడం జరిగింది, ప్రారంభించుకోవడం జరిగింది. ఎలక్షన్ కోడ్ చుట్ట కోడ్లు ఆగినాయి. దాన్ని కూడా జూన్ 5 కోడ్ అయిపోతుంది. జూన్ 15 తారీఖు నుండి ఇల్లిచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదే కాకుండా మీకు ఏదైతే బొంపెల్లి మేరపల్లి కూడా నేను ఒక 5-6 సార్లు వచ్చిన మాజీ ఎమ్మెల్యేగా, ఇవాళ ఎమ్మెల్యే చేసిన ఆనాడు వచ్చినప్పుడు మీ రంగనాయక స్వామి గుడి ముంగట అక్కడి ఇక్కడికి అడ్డు పోసినాయి. దాన్ని కటింగ్ పెట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.